కాళేశ్వరం పంపు హౌస్ అక్రమాలపై కమిషన్ విచారించే పరిస్థితి కనిపించడం లేదు. కమిషన్ ఏర్పాటు టైంలో టర్మ్ ప్రిఫరెన్స్ లో బ్యారేజీలనే ప్రభుత్వం పేర్కొంది. ఇక అడిషనల్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను కొత్తగా చేరిస్తేనే కమిషన్ విచారణకు ఛాన్స్ ఉంటుంది. కాళేశ్వరం పంప్ హౌస్ లో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తుందా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో దానిపై విచారణ జరిపేందుకు పోయిన ఏడాది మార్చిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ జ్యుడిషియల్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, మిగతా వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ 108 మందిని విచారించింది. పలు సందర్భాల్లో ప్రాజెక్టు పంప్ హౌసులపైన కమిషన్ దృష్టి పడింది. మేడిగడ్డపై విచారణను మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ ఘోష్ 3 బ్యారేజీలతో పాటు ఆ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్ హౌసులను పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేశారు. విచారణలో బ్యారేజీలతో పోలిస్తే పంపు హౌసుల్లో భారీగా అక్రమాలను కమిషన్ గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో పంపు హౌసుల సీఈ, ఎస్ఈ, ఈఈ సహా అధికారులను విచారించాలని కమిషన్ గతంలో భావించింది. కానీ వారిని విచారించలేదు. కమిషన్ ఏర్పాటు సమయంలో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ లో కేవలం బ్యారేజీలనే ప్రభుత్వం పేర్కొన్నది. పంపు హౌసులను మెన్షన్ చేయలేదు. దీంతో కమిషన్ విచారణ కేవలం బ్యారేజీలకే పరిమితమైనట్టు సమాచారం. పంపు హౌసులపైన విచారణ చేయాలని ప్రభుత్వం అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను కొత్తగా జోడించి ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప వాటిపై ఎంక్వైరీ చేయలేని పరిస్థితి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ₹1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 3 పంప్ హౌసుల నిర్మాణ కాంట్రాక్ట్ మేఘా సంస్థకు ఇచ్చింది. ఆ కంపెనీ మొదట కన్నెపల్లి పంప్ హౌస్ 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లను 440 కోట్లతో ఏర్పాటు చేసింది. తరువాత 3వ టీఎంసీ కోసం మరో 6 మోటార్లను ఏర్పాటు చేసింది. వీటికి మరో 240 కోట్లు ఖర్చు చేసింది. ఈ పంప్ హౌస్ 4,300 కోట్లతో మేఘా సంస్థ నిర్మించింది. అన్నారం పంప్ హౌస్ కు 2,700 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. అందులో 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు 400 కోట్లతో 8 మోటార్లు, 3వ టీఎంసీ కోసం 200 కోట్లతో 4 మోటార్లను పెట్టారు. ఈ మోటార్ల కెపాసిటీ 40 మెగావాట్లు. సుందిళ్ల పంప్ హౌస్ లో మొదట 200 కోట్ల విలువైన 9 మోటార్లు ఏర్పాటు చేశారు. అదనపు టీఎంసీ కోసం మరో 5 మోటార్లను విదేశాల నుంచి తెప్పించి ఏర్పాటు చేసింది. దీనికి మొత్తం 2,970 కోట్లు మేఘా ఖర్చు చేసింది. ఆఫ్రికా, ఫిన్లాండ్, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి మేఘా సంస్థ ఈ మోటార్లను తెప్పించి బిగించింది. పంప్ హౌస్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్లే లేవని గతంలో కేంద్రం తేల్చి చెప్పింది. వాటి నిర్మాణాన్ని చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థకు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పింది. అయినా నాటి ప్రభుత్వం మేఘా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి అప్పటి ప్రభుత్వమే నేరుగా ఆ మోటార్ల పంపులను సమకూర్చుకుంటే ఖర్చు తగ్గేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థకు దోచిపెట్టేందుకే నాటి ప్రభుత్వం ఇలా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదల్లో కన్నెపల్లి పంప్ హౌస్ సేఫ్టీ వాల్ కూలి 17 మోటార్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా పంప్ హౌసులు మునిగాయని అప్పటి సర్కార్ కవర్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఎస్ఆర్ఎం దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌసులు నీట మునిగాయని పలువురు నిపుణులు తేల్చి చెప్పారు. అన్నారం పంప్ హౌస్ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారన్నారు. దీంతో వరదలకు సేఫ్టీ వాల్కుకి పంప్ హౌస్లు మునిగిపోయారని తెలిపారు. ఇరిగేషన్ డిజైన్స్ విభాగం ఎక్స్పర్ట్స్ కూడా పలుమార్లు పంప్ హౌసులను విజిట్ చేసి హెడ్ రెగ్యులేటర్ గేట్లలో లీకేజీలు, ప్రొటెక్షన్ వాల పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేశారు. అయినా వాటిని మేఘా సంస్థ పెడచెవిన పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ 2 పంప్ హౌసులు ప్రమాదంలో ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పంప్ హౌస్ల రిపేర్ల ఖర్చును కాంట్రాక్ట్ టీం భరిస్తుందని నాటి సర్కార్ అధికారులు గతంలో చెప్పారు. వాటికి ఇప్పటిదాకా 1,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. మరి ఆ ఖర్చు ఎవరు భరించారన్న దానిపై క్లారిటీ లేదు. ఓపెన్ కోర్టు విచారణలో భాగంగా బ్యారేజీలో ఎలాంటి సబ్ కాంట్రాక్టర్లు ఇవ్వలేదని నిర్మాణ సంస్థ ఎల్ఎంటీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే లేబర్, ముడిసరుకుల విషయంలో కాంట్రాక్ట్ సంస్థలు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు సంస్థ సబ్ కాంట్రాక్టులు ఇచ్చాయన్న అనుమానాలు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఒకేసారి 6,000 మంది లేబర్ను కంపెనీ నియమించుకునేందుకు అవకాశం ఉంటుందా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థకు చెందిన ప్రముఖులను ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశాలపై కమిషన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.